హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. ఈ రక్షాబంధన్కి మీ ఇంట్లో బ్రెడ్తో అయితే ఈ గులాబ్ జామున్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మనం గులాబ్ జామున్ పౌడర్తో చేసుకున్నట్లే ఉంటుంది టేస్ట్. అలాగే చాలా త్వరగా అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ అయితే బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. నాకైతే ఒక బ్రెడ్ ప్యాకెట్తో 20 గులాబ్ జాములు అయితే అయ్యాయి. ముందుగా బ్రెడ్ స్లైసెస్కి చుట్టూరా ఉన్న బ్రౌన్ కలర్ని అయితే కట్ చేసేసుకొని బ్రెడ్ని ఇలా 4 పార్ట్స్గా కట్ చేసేసుకోవాలి. దీన్ని మిక్సీలో వేసి కూడా మనం బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకోవచ్చు. కాకపోతే ఈజీగా క్రష్ అయిపోతాయి కాబట్టి బౌల్లో వేసేసుకొని బాగా నలిపేసాం అనుకోండి, బాగా బ్రెడ్ అంతా పౌడర్గా వచ్చేస్తుంది అనమాట, నేను చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు 1 గ్లాస్ మిల్క్ని అప్పుడప్పుడు వేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ ఒకేసారి మిల్క్ అంతా పోసేసాం అనుకోండి, పిండి అంతా కొంచెం లూజ్గా అయిపోతుంది. అందుకని వేసుకుంటూ కలుపుతూ ఉండాలా. ఇప్పుడు కలుపుకొని కొంచెం మెత్తగా అయ్యాక మన చపాతీ బ్యాటర్ ఎట్లా కలుపుకుంటామో కొంచెం బాగా క్రష్ చేసుకొని అట్లాగ బాగా కలిపేసుకొని పక్కనైతే 10 నిమిషాలు పెట్టేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే పిండి అంతా చాలా సాఫ్ట్గా గులాబ్ జాములు చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 కప్పు షుగర్ వేసేసి నీళ్ళు పోసుకొని యాలక్కాయ పౌడర్ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. అంటే మరీ పాకం పట్టిన అవసరం లేదు, నార్మల్గా చక్కెర నీళ్ళు అనమాట. ఇలా ఉడికించుకొని పక్కనైతే తీసి పెట్టేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం ఒత్తుతూ ప్రెస్ చేస్తూ చేసామనుకోండి, ఈ బాల్స్ డీప్ ఫ్రై చేసినప్పుడు విరగవన్నమాట. ఇంకా షుగర్ సిరప్లో వేసినప్పుడు కూడా విరగకుండా నీట్గా వస్తాయి గులాబ్ జాములు అనేవి. చూసారా నేను ఎంత చక్కగా చేసుకున్నానో. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాండీలో వేసేసుకొని మగ్గాక మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఈ బాల్స్ అన్నిటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే షుగర్ సిరప్లో వేసినప్పుడు ఈ బాల్స్ అనేవి విరగకుండా కరెక్ట్గా వస్తాయి. చూసారా బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసుకొని షుగర్ సిరప్లో వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టేసాం అనుకోండి, ఈ గులాబ్ జాములంతా షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా బ్రెడ్ ప్యాకెట్తో చేసుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా సేమ్ మనకి గులాబ్ జామ్ పౌడర్తో చేసినట్టే వస్తుంది. ఇంకా పైన మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. నచ్చితే లైక్ చేసేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.